ఈ రిపిటేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ పదే పదే రిపీట్ అవ్వాలి, లేకపోతే ఆ కండిషన్ అనేది పదే పదే రిపీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దే ఎలో ఫర్ ద రిపిటేషన్ ఆఫ్ కోడ్ బ్లాక్స్ ఆటోమేటింగ్ రిపిటేటివ్ టాస్క్ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ పలానా కండిషన్ పెట్టి ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు నాకు అది ప్రింట్ అవుతానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి. అంటే ఏంటి, మనం ఒక కండిషన్ పెడుతున్నాం 1 to 10 లోపల అన్ని నెంబర్స్ అంటే ప్రింట్ స్టేట్మెంట్ లో ఆ నెంబరే రావాలి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఇది రిపిటేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రోగ్రామ్ ఫ్లో. ప్రోగ్రామ్ ఫ్లో అంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ డిటర్మైన్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎన్ష్యూరింగ్ ద కోడ్ రన్స్ ఇన్ లాజికల్ అండ్ ప్రిడిక్టివ్ మేనర్. ఇది ఏం చేస్తాయంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ మనకి అనిపిస్తుంది, అది ఒక కండిషన్ పెడితే ఈ స్టేట్మెంట్ అనేది ఆగిపోవాలి, తర్వాత స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. అలా అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్రోగ్రామ్ ఫ్లోని మనం కంట్రోల్ చేస్తాం. దాన్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటారనమాట. జనరల్ గా మన కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్ అండి. ఒకటి వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, ఇది డిసిషన్ మేకింగ్ అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇవి అంటారు. తర్వాత వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్, దే ఆర్ ఫర్ వైల్, వీ డోంట్ హ్యావ్ డూ వైల్ ఇన్ పైథాన్. రిమెంబర్ దట్ థింగ్, మనకి డూ వైల్ ఉండదు పైథాన్ లో, వీ హ్యావ్ ఓన్లీ ఫర్ అండ్ వైల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జంపింగ్ స్టేట్మెంట్స్ అని అంటారు. అవి ఏంటంటే బ్రేక్, కంటిన్యూ, పాస్. వెరాస్ ఇన్ సి లో మనకి గో టు ఉండిద్ది అండ్ పిహెచ్పి ఆల్సో కాల్ వీ హ్యావ్ గో టు అనమాట. మనకి పైథాన్ లో ఏంటంటే వీ హ్యావ్ ఓన్లీ పాస్. పాస్ అన్నది మట్టికే ఉండిద్ది. వీటిని కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంటే డిసిషన్ మేకింగ్, దే ఆర్ ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్ కూడా ఉంటాయి. అండ్ సెకండ్ వన్ ఈజ్ లూపింగ్ స్టేట్మెంట్స్, దీస్ ఆర్ కాల్డ్ వైల్ అండ్ ఫర్. తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఆర్ జంపింగ్ స్టేట్మెంట్స్ అంటారు, కంటిన్యూ, బ్రేక్, పాస్. ఇది క్లారిటీ ఉందండి? ఎస్ మ్యామ్. మ్యామ్ ఓకే ఒకసారి ఓకే. రిపీట్ చేస్తారా? ఒకసారి కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఏంటో చెప్పనా అండి? ఒకసారి చెప్పండి మ్యామ్. ఒకసారి కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే నార్మల్ గా దీస్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దాని మధ్యలో కట్ చేయాలి లేకపోతే ఆపాలి అనుకున్నప్పుడు మనం ఏం వాడతామంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ అనే వాడతాం. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ ని 3 రకాలుగా వాడతాం. ఫస్ట్ వచ్చేసి డిసిషన్ మేకింగ్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాము. సెకండ్ వచ్చేసి లూపింగ్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాము. థర్డ్ వచ్చేసి జంపింగ్ ఆర్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటాము. ఫస్ట్ డిసిషన్ మేకింగ్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ లో మనకి ఏమి వస్తాయంటే ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, షార్ట్ హ్యాండ్ ఇఫ్, ఇవన్నీ వస్తాయి. మనం మేజర్లీ డిస్కస్ అబౌట్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఎల్ఇఫ్ లాడర్ అంటారు దాన్ని ఒకటి, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ ఏంటంటే మనకి ఫర్, వైల్. తర్వాత వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటే కంటిన్యూ, బ్రేక్, పాస్. ఇట్లా జంపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. అర్థమైందండి? ఆర్ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ వన్స్? హలో, అర్థమైంది మ్యామ్. ఓకే. కెన్ యూ గివ్ కంటిన్యూ మీ మ్యామ్. బిగ్ థమ్స్ అప్? ఏంటండి? మీరు కంటిన్యూ చేయొచ్చు మ్యామ్ నెక్స్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కెన్ యూ స్క్రోల్ నవ్య? ఓకే, ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ కంటే ముందు మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పాను కదా, అందులో ఏమేమి ఉంటాయి, ఇఫ్ ఎల్స్, షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్, తర్వాత వచ్చేసి ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్. అసలు ఇఫ్ అంటే ఏంటండి? అసలు ఐ వాంట్ సమ్వన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇఫ్ అంటే ఏంటి? ప్రియా, కెన్ యూ టర్న్ ఆన్ ద మైక్? కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ మీన్ బై ఇఫ్? జస్ట్ ఇంగ్లీష్ మీనింగ్ అంటే ఏంటి ఇఫ్? ప్రియా, ఆర్ యూ దేర్? ప్రియా, ఆమె ఆడిబుల్? అసలు వినిపిస్తున్నానా నేను? అసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎస్ మ్యామ్. నచ్చలేదు. ఇఫ్ అంటే ఏంటమ్మా? జస్ట్ ఇఫ్ అంటే ఏంటి ఇంగ్లీష్ లో? ఇఫ్ అంటే ఏంటి? తెలుగు మీనింగ్ చెప్పనా మ్యామ్? తెలుగులోనే చెప్పాను. ఇఫ్ కి తెలుగు మీనింగ్ చెప్పనా మ్యామ్? తెలుగులోనే చెప్పమ్మా, ఇఫ్ అంటే ఏంటి? నవ్య, అదే సారీ ప్రియా, ఆర్ యు దేర్? ఎస్ మ్యామ్.
అసలు ఇఫ్ అంటే అర్థం ఏంటమ్మా? మనం రాస్తాం కదమ్మా మామూలుగా సెంటెన్సెస్ కానీ ఏమైనా రాసినప్పుడు ఇఫ్ యు ఆర్ దేర్ అయితే ఇఫ్ ఐఎమ్ అయితే అయితేనా ఇంకేం లేదా? ఇఫ్ ఐఎమ్ దేర్ ఒకవేళ ఇన్ యువర్ ఒకవేళ అంతేనా? ఇఫ్ ఐఎమ్ దేర్ ఇన్ యువర్ పొజిషన్ మనం చెప్తాం కదా, అరే నాకు ఇలా ప్రిన్సిపల్ ఏదో అన్నాడ్రా నన్ను తిట్టాడ్రా అంటే అదే నీ ప్లేస్ లో నేను ఉండుంటే గనక ఒకవేళ నేను నీ ప్లేస్ లో నేను ఉండుంటే గనక గట్టిగా ఇచ్చేయండి ప్రిన్సిపల్ కానీ అంటాం అవునా కదా? లేకపోతే మన ఫ్రెండ్స్ గానీ ఇఫ్ ఐఎమ్ దేర్ ఇన్ యువర్ పొజిషన్ ఐ విల్ హ్యాండ్ ఇట్ ఇన్ అనదర్ వే అంటాం అంతేనా? ఇఫ్ ఒకవేళ అంటే అది జరిగితే చూడండి ద ఇఫ్ స్టేట్మెంట్ ఎవాల్యూట్స్ ఏ కండిషన్. ఇఫ్ అనేది ఎందుకు రాస్తామంటే ఒక కండిషన్ ని చెక్ చేయడం కోసం. ఇఫ్ ఒకవేళ ఈ కండిషన్ కనుక జరిగితే లోపల బ్లాక్ లోకి ఎంటర్ అయ్యి అక్కడున్న ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయండి అమ్మా అని చెప్తాం. అర్థమైందండి? నవ్య నువ్వు చేసిన స్క్రీన్ నిజంగానే కనిపించట్లేదమ్మా. కెన్ యూ అంటే నువ్వు దాన్ని ప్రెజెంట్ చేయగలవా? ఆర్ షుడ్ ఐ సే అనదర్ వన్ టు షేర్ దేర్ స్క్రీన్? ఓకే ఓకే నో ప్రాబ్లం నవ్య, నీకు అంత ఇబ్బందిగా ఉంటే వద్దు. ఐ విల్ ఆస్క్ సమ్వన్ టు షేర్ దేర్ స్క్రీన్. ఓకే వద్దులే నవ్య, స్టాప్ చేసే షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసినందుకు. స్టాప్ చేసేయమ్మా నవ్య స్క్రీన్ షేర్ చేయడం. ఓకే థ్యాంక్ యూ. ఐ విల్ ఆస్క్ సమ్వన్, ఎవరైనా సరే స్క్రీన్ షేర్ చేయండి. పేరు చెప్తేనే స్క్రీన్ షేర్ చేస్తారు. హరిణి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ జూమ్ దిస్? జూమ్ చేయగలవా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓకే ఓకే చాలు 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 చాలు. ద ఇఫ్ స్టేట్మెంట్ ఎవాల్యూట్స్ ఎ కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ ద కోడ్ బ్లాక్ విత్ ఇన్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఇస్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఇఫ్ దగ్గర మనం కండిషన్ చేస్తామంట అంటే ఏంటి? ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే నాకు లోపల ఉన్నది ప్రింట్ అవ్వండి, లేదంటే అవుట్ ఆఫ్ ద బ్లాక్ వచ్చేయండి అని అర్థం. ఫస్ట్ చూడండి మనం సింటాక్స్ ఎలా రాస్తామంటే ఇఫ్ కి ఇఫ్ కండిషన్ అని రాసి లోపల అక్కడ ఏం ప్రింట్ అవ్వాలనేది రాస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ రాసి కండిషన్ ఏంటంటే నేను చెప్పాను మనం కండిషన్స్ ని చెక్ చేయడం కోసం కంపారిజన్ ఆపరేటర్స్ వాడతామండి. అవి ఏమై ఉండొచ్చు అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే కనుక అంటే ఏజ్ అన్నదంట మన ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ లేకపోతే 18 కి సమానంగా ఉంటే మనం ఏంటి మనందరూ ఓటేసారు కదండి, ఓటేయడానికి ఎలిజిబుల్ అంట. చూడండి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ద ఇఫ్ స్టేట్మెంట్ చెక్స్ ఇఫ్ ద వేరియబుల్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. ఏజ్ అన్న వేరియబుల్ కనుక 18 కంటే పెద్దది కానీ లేదంటే మనం ఇస్తాం కదా ఏజ్ అని ఇచ్చినప్పుడు ఇఫ్ ఏజ్ ఈ ఏజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇస్తాం. ఏంటి అక్కడ మన వాల్యూ అనేది ఇస్తాం. అదేం చేస్తాం కండిషన్ ఎలా చెక్ చేస్తాం? ఒకవేళ ఆ ఏజ్ మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఏజ్ కనుక 18 కంటే పెద్దదిగా అయితే మనం ఎలిజిబుల్. ఒకవేళ కాకపోతే ఇట్ ప్రింట్స్ మెసేజ్ యూర్ ఎలిజిబుల్ టు ఓట్. ఒకవేళ కాకపోతే అనేది నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాం. ఓకే హరిణి కెన్ యూ ప్లీజ్ ఓపెన్ ద విఎస్ కోడ్? నా వాయిస్ క్లియర్ గా ఉందండి ఆర్ ఎనీవన్ హ్యాస్ ప్రాబ్లం? ఓకే ఓకే ఈ రోజు ప్రోగ్రామ్ టైప్ చేయమ్మా. ఏం చేస్తామంటే టేక్ వన్ వేరియబుల్ యాజ్ ఇన్పుట్. ఏదైనా ఒక వేరియబుల్ ఇన్పుట్ అంటే ఇంటీజర్ ఇన్పుట్ అమ్మా, ఇట్స్ నాట్ స్ట్రింగ్ ఇన్పుట్, ఇంటీజర్ ఇన్పుట్. ఇంటీజర్ ని ఇన్పుట్ గా తీసుకోవాలంటే ఏం చేయాలండి? ఐ సెడ్ ఆల్రెడీ, నేను ఆల్రెడీ చెప్పాను అలా తీసుకుంటామా హరిని? ఒక ఇంటీజర్ ని నేను ఇన్పుట్ ఇవ్వాలి, ప్రింట్ చేసేటప్పుడు ఎలా తీసుకుంటాం? ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ కదా హరిని? నేను చెప్పాను కదా ఇన్పుట్ ఎలా మ్యామ్ నేను అది రాసే లోపు మీరు అనేస్తున్నారు ఏజ్ ఈక్వల్స్ టు అని రాస్తున్నాను, ఇంట్ అని ఇన్పుట్ అని రాస్తున్నాను, మీరు చూడలేదు అన్నమాట.
సారీ హర్ని, ఐఎమ్ సో సారీ అమ్మ, క్షమించి ఈ రోజుకి ప్లీజ్, దయచేసి క్షమించు నన్ను. జోక్ గానే అన్నాను మ్యామ్. That's okay, I'm also joking. Just kidding. Harini, you have good spontaneity. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పవా మరి? థ్యాంక్ యూ మ్యామ్. దట్స్ ఓకే. సరేరా, ఇప్పుడు అక్కడ ఏం చేస్తా అంటే ఎంటర్ ఏ వాల్యూ అని రాయి, మన వాళ్ళకి అర్థమయ్యేలాగా లోపల కొటేషన్స్ పెట్టి. డస్ ఎనీ వన్ హ్యావ్ డౌట్ మనం ఇన్పుట్ ఎందుకు అలా తీసుకున్నాం? దట్స్ వై ఐఎమ్ గివింగ్ హోంవర్క్ టు ఎవ్రీ వన్ దట్ మీరు నేను అడిగాను అప్పటికి, మీరు ఏ ఇన్పుట్ తీసుకుంటే ఏది వచ్చింది, ఏ ఇన్పుట్ తీసుకుంటే ఏది వచ్చింది అని చెప్పేసి. అందుకే నిన్న హోంవర్క్ ఇచ్చాను. ఏంటి, మీ మీ ఏజ్ ఒకటి, లేకపోతే మీ సిజిపి ఒకటి, తర్వాత ఇవన్నీ ప్రింట్ చేయమని చెప్పేసి. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తావంటే, నేను తీసుకున్న వేరియబుల్ ఎలా ఉండాలంటే, నేనేం ప్రోగ్రామ్ రాయమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రాసి ఇఫ్ స్పేస్ ఇవ్వమ్మా. ఇప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు మనం పారాంథసిస్ లో అయినా రాయొచ్చు, పారాంథసిస్ లేకపోయినా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పారాంథసిస్ ఓపెన్ ఇఫ్ కి పారాంథసిస్ కి స్పేస్ లోపల ఏం రాస్తా అంటే, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏమిద్దాం, ఇఫ్ ఏ ఈక్వల్ టు 18 అయితే, ఇందాక రాస్తుంది 18 అయితే బయటకు వచ్చేసి. గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే, మనము కండిషన్ చెక్ చేస్తున్నప్పుడు పైథాన్ లో వి షుడ్ గివ్ యాజ్ కాలన్, నాట్ సెమీ కాలన్ కాదండి, కాలన్. 2 చుక్కలు పెట్టాలి. మనం కండిషన్ ఏం రాసిన, ఫర్ లూప్ కానీ, వై లూప్ కానీ, ఇఫ్ కానీ, ఇఫ్ ఎల్స్ కానీ, ఎల్స్ రాయమండి. ఎల్స్ కి మనం రాయము, ఇఫ్ కి రాసిన, ఎలిఫ్ కి రాసినా సరే వి షుడ్ మెన్షన్ ఒక కాలన్ అనేది మెన్షన్ చేయాలి. రైట్, ప్రింట్ అది రాసే, ప్రింట్ యువర్ అడల్ట్, అక్కడ ఆడే ఇచ్చాడు కదా రాసి, యువర్ అన్ అడల్ట్. ఇప్పుడు చూడండి మనం ఏ అనే ఒక రన్ చేకి చెప్పండి. మనం ఏ అనే వాల్యూ నేను ఇస్తున్నా, ఏంటి అక్కడ ఇంటర్ప్రిటర్ కి నేను ఇస్తున్న ఒక వాల్యూ. ఏం అడిగాను, నేను ఇచ్చిన వాల్యూ కనుక అంట 18 గనక అయితే అని ప్రింట్ చేయమని చూద్దాం. ఒకవేళ కాకపోతే అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. రన్ చేయమ్మా. సరే, నా నెట్వర్క్ స్లోగా ఉందా? ఎవరికైనా నా వాయిస్ బ్రేక్ అవడం కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా, వినిపిస్తున్నాయా? మ్యామ్ ఒక్కొక్కసారి లో అవుతుంది వాయిస్. ఓకే, 1 సెకండ్, నాదే నెట్వర్క్ ఇష్యూ ఇక్కడ. రన్ చేసావా? ఏమొస్తుంది? ఎంటర్ ఏ వాల్యూ, ఒక వాల్యూ అనేది ఎంటర్ చేయమ్మా. ఎంటర్ ఏ వాల్యూ, ఏమొచ్చింది అవుట్పుట్? చదువు, కనిపించట్లేదు ఇక్కడ. పైకి స్క్రోల్ చూడండి, తను ఏమి ఇచ్చింది? 12 ఇచ్చింది. 12 దగ్గర, ఆ 12 దగ్గర నేను అది ఏమైనా రాసానా? జస్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 18 18 కాకుండా వేరే ఏమి ఇచ్చినా అది ఆ బ్లాక్ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి కింద నేను ఏం రాయలేదు కదండి, ప్రింట్ స్టేట్మెంట్ ఏమీ రాయలేదు కదా, సో అందుకని ఏమి ప్రింట్ అవ్వలేదు. హరిణి, కెన్ యూ రన్ ద ప్రోగ్రామ్ వన్స్ అండ్ గివ్ ద వాల్యూ యాజ్ 18? మ్యామ్ ఒకసారి మీ నెట్వర్క్ ఇష్యూ చెక్ చేయరా, బ్రేక్ అవుతుంది వాయిస్. 1 సెకండ్, గైస్, 1 సెకండ్, ఒక్క నిమిషం ఆగండి.
గైస్ ఒకసారి నా మాట క్లారిటీగా ఉందా నేను చెప్పేది? ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూడు, ఎంటర్ ఏ వాల్యూ ఇచ్చినప్పుడు 18 అని ఇస్తే తను యువర్ అన్ అడల్ట్ అని ప్రింట్ అంటే నేను ఏం చేస్తున్నాను, ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ లో మధ్యలో కండిషన్ అనేది పెట్టాను. ఆ కండిషన్ కనుక రైట్ అయితే దాంట్లో ఉన్న లోపల స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇఫ్ మట్టుకే రాస్తే ఇది ఇఫ్ అన్నమాట. దీన్ని సింపుల్ ఇఫ్ అంటాము అండ్ దీన్ని సింపుల్ ఇఫ్ అంటాము, ఓన్లీ ఇఫ్ అంటాము, ఇఫ్ అంటాము, ఇలా రకరకాలు అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్లీ ఇట్ చెక్స్ ద కండిషన్, దెన్ if the condition is true then the true block statement will be executed, otherwise nothing will happen. అది అక్కడి నుంచి బయటకు వచ్చేసింది అన్నమాట. ఒకసారి చూడండి, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ లో వీ షుడ్ రిమెంబర్ దట్ ఇండెంటేషన్ షుడ్ బి మస్ట్, అదర్వైజ్ ఇట్ షోస్ అన్ ఇండెంటేషన్ ఎర్రర్. హరిని నువ్వేం చేస్తావంటే ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఇఫ్ కింద పెట్టాము ఒకసారి. ఇప్పుడు అంచే ఇవి 12 వాల్యూ ఏదో ఒకటి ఎర్రర్ చూపించిందా అండి? లేదు మేడం, ఒక్క నిమిషం. కనిపించట్లేదు అవుట్పుట్. పైకి లాగు. ఒకసారి చూడు, ఇండెంటేషన్ ఎర్రర్ చూపించింది కదా. ఐ వాంట్ ఆస్క్ సమ్వన్, భయపడకండి నేను ఏమి అడిగాను, ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటో అడుగుతాను. ఓకే, పూర్ణ భవాని, ఆర్ యు దేర్? పూర్ణ భవాని, కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. కెన్ యూ సే వాట్ ఈస్ మీన్ బై ఇండెంటేషన్ ఎర్రర్? నేను మండే చెప్పినట్టున్నా ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటో. Purna Bhavani, please respond. It's already 7:15. We have 45 minutes only. We have to discuss some other topics and we need to discuss programs too. Please don't delay the time. Purna Bhavani, నీకు తెలీదు అంటే తెలీదని చెప్పమ్మా, నేనేం తిట్టాను. కంపైలర్ మేడం. కంపైలరా? ఇండెంటేషన్ అంటే కంపైలర్ కంపైలర్ రన్ టైం ఎర్రర్. అవునా? టైం ఎర్రర్. గూగుల్ అదే చూపిస్తుందా నాకు అదే కంపైలర్ గుర్తుంది. అంటే? మరి లేదు మ్యామ్ మేడం. ఇంట్రెస్ట్ అంటే లైక్ స్పేస్ అనేది ఎక్కువగా స్పేస్ మ్యాటర్స్ మ్యామ్. ఎస్ 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 రైట్. నవ్వేసి చెప్పింది, ఇంకా జాహ్నవి అనుకుంటా చెప్పింది. స్పేసెస్ వల్ల వచ్చే ఎర్రర్. ఎస్, శ్రీనివాస్ చెప్పింది రైట్ అండి. మన స్పేస్ అనేది నేను మొన్నే చెప్పాను, స్పేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వై బికాస్ మన కర్లీ బ్రేసెస్ ఏమీ వాడట్లేదు ఇందులో. సో స్పేస్ మ్యాటర్స్ ఏ లాట్ ఇన్ పైథాన్. మనకి లేకపోతే ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది అని కూడా చెప్పాను. అక్కడ చూడండి, ఇఫ్ తర్వాత మనకి కింద రాయాలి, కొంచెం స్పేస్ ఇచ్చి అప్పుడు రాయాలి. అప్పుడు రాస్తే అది రైట్ అవుతుంది, లేకపోతే ఇండెంటేషన్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఓకే, ఇది అర్థమైందండి ఇఫ్ ఎందుకు వాడతాము అని. ఇఫ్ ఓకే, ఒక్క థమ్స్ అప్ వచ్చింది, మిగిలిన ఎవరికి అర్థం కాలేదా? జాహ్నవి నున్న, యూ రైజ్ యువర్ హ్యాండ్, యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ప్లీజ్ ఆస్క్. నో మ్యామ్, బై మిస్టేక్ హ్యాది థమ్స్ అప్ ఇవ్వకపోయి అది చేశాను. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఓకే హరిణి, కెన్ యూ ప్లీజ్ మూవ్ ఆన్ టు ద పీపీటీ. We need to discuss if else. ఎలిఫ్ కాకుండా ఇఫ్ ఎల్స్ ఉంటుంది చూడు ఇంకో దాంట్లో. ఇంకోటి చూడు స్లైడ్, ఎల్ స్టేట్మెంట్. నేను ప్రోగ్రామ్ చెప్తాను, కంగారు పడకండి. చూడండి, ద ఎల్ స్టేట్మెంట్, ఇది కాదు ఇది కాదు, ముందు ఎల్ స్టేట్మెంట్. ఎల్ స్టేట్మెంట్ నేను ముందుది హరిణి. Else statement. The else statement provides a default code block to execute if all previous if and else conditions are false. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్పాను, ఇఫ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే అది ఏం చేయదు, డస్ నథింగ్ అని. కానీ ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే వేరే కండిషన్ వేరేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే మన ఎల్స్ బ్లాక్ అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ అయితే కనుక ఎగ్జిక్యూట్ ఇఫ్ కోడ్ బ్లాక్.
మనం వేరే ఒక్క నిమిషం ఎల్స్ ఇఫ్ గురించి తర్వాత నేర్చుకుందాం. ఒకవేళ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది అర్థమైంది. ఇఫ్ లో కండిషన్ పెడతామండి, ఎల్స్ లో మనం ఎటువంటి కండిషన్ పెట్టము. ఏంటంటే ఒకవేళ అది జరగకపోతే ఇది జరగాలి. అది ఎల్స్ అంటే ఏంటి, అది కాకపోతే అదర్వైజ్ ఎల్స్ అంటాం కదండి. ఒకవేళ అది కాకపోతే ఇది జరగాలి అని. హరిణి, కెన్ యూ మూవ్ ఆన్ టు ద విఎస్ కోడ్ అండ్ టైప్ ద ప్రోగ్రామ్ విచ్ యూ రిటర్న్ రైట్ నౌ. Okay, Harini, can you write else block statement for this, Amma? Else, added said else. ఏం ప్రింట్ చేయాలమ్మా? ఎంటర్ నొక్కు. ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి? నువ్వు అడల్ట్ కాకపోతే ఎవరు ఏంటి అర్థం? ఎవరు కిడ్ అనే కదా, కిడ్, యువర్ టీనేజర్. వావ్. అది కాకుండా 8 ఇచ్చామనుకోండి, 8 టీనేజ్ కాదు కదా. టీనేజర్ కాదు కదా. ఏ వాల్యూ ఇవ్వి? 8 టీనేజ్ రా. సరే, అక్కడ ఏం చేస్తామంటే, హరిణి, ఆర్ యూ రెస్పాండింగ్? నీకు నా వాయిస్ వినిపిస్తుందా? మ్యామ్ మీరు చెప్పండి మ్యామ్, నాకు వినబడుతుంది, అర్థం కూడా అవుతుంది, చెప్పండి మ్యామ్. ఓకే హరిణి, దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఒకసారి గమనించండి. మనం ఏజ్ ఈక్వల్ టు 18 అని ఇస్తే, ఏ ఈక్వల్ టు 18 అని ఇస్తే, 18 మనం ఏ అనే వాల్యూ 18 ఇస్తే మట్టికి మనకి ఏం ప్రింట్ అవుతుంది? యువర్ అడల్ట్ అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనం తర్వాత ఏ వాల్యూ ఇచ్చినా సరే మనకి టీనేజర్ అని ప్రింట్ అవుతుంది. కానీ అక్కడ ఏ ఈక్వల్ టు 18 అని తీసేసి ఏ లెస్ దెన్ 18 అని ఇవ్వి. ఇప్పుడు మనం అక్కడ అన్ని కంపారిజన్ ఆపరేటర్స్ వాడతాం అనమాట. ఏ లెస్ దెన్ నాట్ గ్రేటర్ దెన్ లెస్ దెన్. ఇప్పుడు చూడండి, ఎవరైనా దీనికి అవుట్పుట్ చెప్తారా? నేనేమో ఇన్పుట్ వాల్యూ 12 ఇచ్చాను. ఏమొచ్చింది అవుట్పుట్? హరిణి, నువ్వు రన్ చేయకమ్మా, ప్రోగ్రామ్ రన్ చేయకు. ఐ వాంట్ You are a teenager. నో, బట్ దట్స్ నాట్ ద ఆన్సర్ కదా. ఎస్, అడల్ట్ వస్తుంది. నేను ఏ వాల్యూ 12 ఇస్తే అడల్ట్ ఎందుకు వచ్చింది? ఇది ఎవరైనా చెప్పగలరా? ఐ డోంట్ వాంట్. మీరు చెప్పిన వాళ్ళు చెప్పొద్దు ప్లీజ్, చెప్పని వాళ్ళు కూడా చెప్పాలి, వాళ్ళకి అర్థం కావాలి. మేఘనా, భవాని, ఆర్ యూ దేర్? మేఘనా, మోహిత్, లోక్నాథ్, ఐఎమ్ సారీ, లోక్నాథ్, ప్లీజ్ రెస్పాండ్. మీకు అర్థమవుతుందో లేదో అని తెలియాలి. మీరు మధ్యలో అర్థం కాకుండా మీరు క్వశ్చన్స్ అడగకుండా ఉంటే. అండ్ ఐ వాంట్ మౌనిక, రేణుక, సమత, దిస్ 3 guys, ప్లీజ్ రెస్పాండ్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ ఆన్ ద మైక్. మీరు ఎవరు థమ్స్అప్ చేస్తున్నారు? ఓకే, మౌనిక, రేణుక, సమత, డిడ్ యు అండర్స్టాండ్? మేడం, చెప్పు. ఇక్కడ ఇఫ్ కండిషన్ లో ఏ లెస్ దాన్ 80 ఇచ్చినప్పుడు ప్రింట్ అండ్ అడల్ట్ అన్నారు మేడం. అక్కడ ఇన్పుట్ వాల్యూ 12 ఇచ్చినప్పుడు అడల్ట్ కదా మేము ప్రింట్ అయ్యేది. ఏంటేంటి మళ్ళీ చెప్పు. ఇఫ్ కండిషన్ లో ఏ లెస్ దాన్ 80 ఇచ్చారు మేడం. 18. 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అడల్టే కదా మేడం. అవును. ఇప్పుడు అడల్టే కదా మా ప్రింట్ అయ్యేది. అవును, అడల్టే ప్రింట్ అవుతుందమ్మా. నవ్య ఏమో టీనేజ్ అంది కాబట్టి తనకి చెప్తున్నాను. ఒకసారి చూడండి, ఏ లెస్ దెన్ 18 అంటే నేను 18 కంటే ఏ వాల్యూ తక్కువ ఇచ్చిన, 17, 16 అప్ టు -ఇన్ఫినిటీ దాకా ఏ వాల్యూ ఇచ్చినా సరే మనకి ఏం ప్రింట్ అవుతుంది? దాని లోపల ఏం రాశాను? ఏ వాల్యూ కనుక 18 కంటే తక్కువ ఉంటే యువర్ అడల్ట్ అని ప్రింట్. అలా కాకుండా 19 దగ్గర నుంచి +ఇన్ఫినిటీ దాకా ఏ వాల్యూ ఇచ్చినా సరే యువర్ టీనేజర్ అని మట్టికే ప్రింట్ అవుతుంది.
అర్థమైందా? రన్ చేసి ఒకసారి -227 ఎంతో ఇవి. ఫ్లోట్ పాయింట్ కాదు, మనం ఇంటి తీసుకున్నాం. దట్స్ ద ఎర్రర్. చూడు అక్కడ చూడు, మనం తీసుకుంది ఇంట్ అయితే మనం పాయింట్ వాల్యూ పెడితే అక్కడ ఎర్రర్ చూపించేస్తుంది. చూడు ఎర్రర్ చూపించింది, వాల్యూ ఎర్రర్ అని. అందుకే డేటా టైప్స్ మస్ట్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. -42 తీసుకుని ఏ ప్రింట్ అయింది? యు ఆర్ అన్ అడల్ట్ అయినా? నాకు కనిపించట్లేదండి. యు ఆర్ అన్ అడల్ట్ ప్రింట్ అయింది. దట్స్ ఓకే. ఓకే హరిణి, దట్స్ ఫైన్. అవన్నీ డిలీట్ చేసేసి అది రాద్దా కానీ. మంచి పని చేసి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఏ నాట్ ఈక్వల్ టు 18 అని ఇవ్వి. నాట్ సింబల్ ఎలా ఉంటదండి? నాట్ సింబల్ ఈస్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఇప్పుడు నేను 18 ఇచ్చాను, ఏమొస్తుంది అవుట్పుట్? కెన్ ఎనీవన్ on the mic and say 18 ఇచ్చాను నేను వాల్యూ. అప్పుడు టీనేజర్ అని ప్రింట్ అవుతుంది కదా మ్యామ్. ఎస్ యూఆర్ రైట్. నేను ఏం చెప్పానండి? 18 ఒకవేళ నేను ఇచ్చిన వాల్యూ కనుక 18 కాకపోతే మనకి యువర్ అన్ అడల్ట్ అని ప్రింట్ అవ్వాలి. నేను 18 ఇస్తే యువర్ టీనేజర్ అని ప్రింట్ అవుతుంది. అంటే నేను 18 తప్పించి వేరే ఏ వాల్యూ ఇచ్చినా, అది 18 ఎక్సెప్ట్ 18 -∞ ఇచ్చిన +∞ దాకా ఏ వాల్యూ ఇచ్చినా సరే మనకి యువర్ అన్ అడల్ట్ అనే ప్రింట్ అవుతుంది. మనకు అర్థమైందండి ఇఫ్ కండిషన్స్ లో మనం ఎందుకు ఈ కంపారిజన్ ఆపరేటర్స్ వాడుతున్నాము అనేది? ప్లీజ్ గివ్ మీ థమ్స్ అప్ ఇఫ్ యూ అండర్స్టాండ్, ఆర్ ఎల్స్ యూ కెన్ సే ప్లీజ్ మేడం ఒకసారి మళ్ళీ చెప్పండి, ఆర్ ప్లీజ్ నవ్య కెన్ యూ ప్లీజ్ వన్స్ ఎక్స్ప్లెయిన్. మౌనిక, రేణుక, మేఘన, మీకు ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయా? లోక్నాథ్ ప్లీజ్ రెస్పాండ్, ఆర్ ఎల్స్ ఇన్ చాట్ బాక్స్ నేను మెసేజ్ అయినా పెట్టండి, ఐ కెన్ సీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావంటే వేరే ప్రోగ్రామ్ రాద్దాం మనం ఇఫ్ ఎల్స్ మీద. అందటి దాకా ఇఫ్ ఎల్స్ చెప్పుకొని తర్వాత ఇఫ్ ఎల్స్ ఇఫ్ చెప్పుకోండి. ఓకే వెయిట్, ఐ విల్ సే అనదర్ ప్రోగ్రామ్. నేను మీకు అసైన్మెంట్ ఇస్తాను, 3 ప్రోగ్రామ్స్ అసైన్మెంట్ ఇస్తాను, మీరు కంగారు పడద్దు. ఓకే 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 మేఘ్నా, సారీ ఓకే హరిణి, నువ్వే ఒక ప్రోగ్రామ్ రా ఇఫెల్స్ మీద. లైక్ ఈ రోజు డేట్ 31st అయితే న్యూ మంత్ కి ఎంటర్ అవుతున్నాం, 31st కాకపోతే ప్రెసెంట్ మంత్ లోనే ఉంటున్నాం. అలా తీసుకుంటాం దానికి ఇన్పుట్. అర్థం కాలేదు మ్యామ్. హరిణి ఈ రోజు డేట్, టుడే డేట్ అనేది 31st అయ్యింది అనుకో, నేను డేట్ అనేది తీసుకుంటున్నా ఇక్కడ వేరియబుల్ అనేది. ఆ డేట్ అనేది 31st అయితే మనము ఆ నెక్స్ట్ మంత్ లోకి ఎంటర్ అవ్వదు, లేకపోతే ప్రెసెంట్ మంత్ లోనే ఉన్నాం. అలా కాకుండా 31st కాదు అంటే కనుక మనం ఒక్క నిమిషం క్లారిటీ చెప్తున్నాను చూడండి. ఈ రోజు డేట్ 31st అయితే మనకి ఏం రావాలంటే అవుట్పుట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ మంత్. అలా కాకుండా 31st కాకుండా వేరేది అయితే కనుక మనం ఏంటి ఆ మంత్ లోనే ఉన్నాము అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డేట్ ఎంత అండి? వాళ్ళ డేట్ August 7th అంటే మనం ఇంకా చాలా టైం పట్టింది కదా సెప్టెంబర్ లోకి వెళ్ళడానికి. అప్పుడు ఏం రాయాలి? ఐ సెట్ ప్రెసెంట్ మంత్ కాదు, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ మంత్. 31st అంటే ఆ మంత్ కదా, లాస్ట్ డేట్ కదా. యూ షుడ్ అండర్స్టాండ్. మనం అక్కడ అవుట్పుట్ ఇచ్చినప్పుడు అంటే మనకి లాజిక్ అర్థం కావాలండి, గుర్తుపెట్టుకోండి. మనం ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నామంటే వీ షుడ్ మస్ట్ అవేర్ ఆఫ్ లాజిక్. మనం అక్కడ ప్రోగ్రామ్ లో క్వశ్చన్ ఏం అడిగాడు, అక్కడ ఏ కండిషన్ మీద అడిగాడు, ఆ కండిషన్ లో మనం ఏం రాయాలి అని. అదే ఆడిబుల్ గైస్, నాకు ఇక్కడ మెసేజ్ వచ్చింది పూర్ నెట్వర్క్ క్వాలిటీ అని. ఓకే మ్యామ్ రన్ చే, అంతేనా? అంతే రైట్ రన్ చే.
28 ఎంత ఇవి? ప్రెసెంట్ మంత్ లోనే ఉన్నాం అని అర్థం. అదే 31st అనుకో వేరే మంత్ లోకి ఎంటర్ అవుతున్నాము అని అర్థం. ఓకే, థ్యాంక్ యూ హరిణి ఫర్ షేరింగ్ ది స్క్రీన్. ఐ వాంట్ సుష్మిత టు షేర్ దేర్ స్క్రీన్. Let's move on to the next topic. సుష్మిత ఉన్నదా మేడం లేదా ఈరోజు? స్క్రీన్ షేర్ చేస్తున్నా, ఒక్క నిమిషం. ఓకే. మేడం కనిపిస్తుందా స్క్రీన్ షేర్? కనిపిస్తుంది కనిపిస్తుంది. ఓకే. ఒకసారి ఎల్సిప్ దగ్గర ఉండమ్మా, ఎల్సిప్ దగ్గర దాన్ని ప్రెజెంట్ చేయగలవా? కిందే కనిపించట్లేదు. ఇది కాదు, ఈ స్లైడ్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చూడండి, మనం ఇఫ్ ఎల్స్ ఎందుకు వాడతామంటే ఒక కండిషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఇఫ్ ఎల్స్ రెండు వాడతాం. అలా కాకుండా మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సండే అని ఎలా చెప్తామండి? మనం వీక్ డేస్ ఇచ్చుకుంటూ ఉంటే ఇవాళ కనుక సండే, మండే, ట్యూస్డే, వెనస్డే 4 అయితే వెనస్డే అని ప్రింట్ అవుతాం. అలా కాకుండా ఇది ఆగస్ట్ మంత్ అని ప్రింట్ అవ్వాలి అంటే ఏం చేస్తామండి? మనం ఇచ్చే మంత్ అనే వేరియబుల్ కనుక 8 అనే నెంబర్ లోకి వెళ్తే ఇది ఆగస్ట్ అని ప్రింట్ అవ్వాలి. అంటే మనం ఎలిఫ్ అనేది ఎందుకు వాడతాం అంటే మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయడం కోసం ఎలిఫ్ అనేది వాడతాం. అర్థమైందండి? ఇఫ్ ఎందుకు వాడతాము, ఇఫ్ ఎల్స్ ఎందుకు వాడతాము, ఎలిఫ్ ఎందుకు వాడతామని? ఐ వాంట్ Yes, ma'am. Yes, ma'am. ఓకే ఓకే. ఎందుకు వాడుతున్నాము అనేది అర్థమైతే నేను ఇంకా చెప్తాను అనమాట దీని మీద. అంటే మ్యామ్ ఇప్పుడు ఇఫ్ ఇచ్చి అందులో ఎల్స్ ఇచ్చి ఎలిఫ్ కూడా రాయొచ్చు కదా మ్యామ్? ఇఫ్ తర్వాత ఎలిఫ్ వచ్చిందండి, ఎలిఫ్ తర్వాత ఎల్స్ వచ్చింది. చెప్తాను. ఓకే. ఒకసారి చూడండి, ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఇఫ్ తో రాస్తామండి. దాని తర్వాత వచ్చే కండిషన్ మనం సిలో గానీ జావాలో గానీ ఎలా నేర్చుకుంటాం అంటే ఎల్స్ ఇఫ్ అని నేర్చుకుంటాం. కానీ పైథాన్ లో ఏంటంటే ఎల్స్ ఇఫ్ కాదండి, ఎస్ఈ తీసేసి ఎల్ఇఫ్ అని రాస్తాం అనమాట. అండ్ వీ హ్యావ్ టు రైట్ దమ్ ఇన్ స్మాల్ లెటర్స్ లోనే రాయాలి. చూడండి, ద ఎలిఫ్ స్టేట్మెంట్ చూడండి షార్ట్ ఫర్ ఎల్సిఫ్ కి మనకి ఏంటంటే ప్రొవైడ్స్ an alternative condition to evaluate if the previous if or elif conditions were false. ముందు కండిషన్స్ కనుక ఫాల్స్ అయితే దాని తర్వాత కండిషన్ చెక్ చేయడం కోసం ఒక 4-5 కండిషన్స్ ఉన్నప్పుడు ఒక దాని తర్వాత ఒకటి చెక్ చేయడం కోసం ఎలిఫ్ అనేది వాడతాం అనమాట. ఫస్ట్ చూడండి, ఇఫ్ కండిషన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎవాల్యూట్ ఫస్ట్ కండిషన్ ఫస్ట్ మనం ఏం రాస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మంత్ ఈక్వల్ టు 1 అయితే అక్కడ కనుక జనవరి అని ప్రింట్ అవుతుంది. అది కాదు, దాని తర్వాత అంటే ఎలిఫ్ కండిషన్ ఎవాల్యూట్ ద సెకండ్ కండిషన్ ఓన్లీ ఇఫ్ ద ప్రీవియస్ కండిషన్ వాస్ ఫాల్స్. ఫస్ట్ కండిషన్ కనుక ఫాల్స్ అయితేనే సెకండ్ కండిషన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇది అర్థమైందిగా? తర్వాత ఎలిఫ్ మంత్ ఈక్వల్ టు 2 అయితే కనుక ప్రింట్ ఫిబ్రవరి. తర్వాత ఈ రెండు కూడా కాదు, దాని తర్వాత మంత్ ఎలిఫ్ మళ్ళీ మంత్ ఈక్వల్ టు 3 అయితే మార్చ్. ఇది కూడా కాదు, ఎలిఫ్ మంత్ ఈక్వల్ అండ్ సో ఆన్. ఎలిఫ్ మంత్ ఈక్వల్ టు మ్యామ్ అసలు మీ వాయిస్ వినబడట్లేదు మ్యామ్, బ్రేక్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు దాకా చూడండి. నేను మాట్లాడింది వినిపించలేదండి? లేదు మ్యామ్, ఆగిపోయింది. ఎక్కడ దాకా చెప్పాను? అదే ఎలిఫ్ సెకండ్ కండిషన్ అక్కడ మ్యామ్. సరే చూడండి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ లోకి వెళ్తాం. సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయితే థర్డ్ కండిషన్ లోకి వెళ్తాం అండ్ సో ఆన్. ఈ ఫస్ట్ కండిషన్ కి లాస్ట్ ఎల్స్ కి మధ్యలో రాసే ప్రతి కండిషన్ కి మనం ఏం పెడతాం అంటే ఎలీఫ్ అనే కీవర్డ్ అనేది వాడతాం అనమాట. అర్థమైంది కదా? ఇఫ్ మంత్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి జనవరి ప్రింట్ చేస్తాం. అది కాదు, ఎలీఫ్ మంత్ ఈక్వల్ టు 2 పెట్టామనుకోండి ఏం ప్రింట్ అవ్వాలి మనకి?
సారీ. ఎవరో నన్ను రిమూవ్ చేశారు. సమ్వన్ హ్యాస్ రిమూవ్డ్ మీ ఇన్ ద మీటింగ్ ఫ్రమ్ ద మీటింగ్. ఎవరు రిమూవ్ చేశారు? ఎందుకు రిమూవ్ చేస్తున్నారండి? వినాలని లేదా? ఎందుకు రిమూవ్ చేస్తున్నారు? మ్యామ్ వినాలని నేను లేదా? చేయలేదు. మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని కాదు. ఎవరో చేశారు నన్ను రిమూవ్, అందుకే. నేను ఇది దీపక్ సార్ చెప్తాను. దీపక్ సార్ విల్ టేక్ ఏ సివియర్ యాక్షన్ ఆన్ దిస్ ఫర్ షూర్. నేనంటే పర్లేదు, రేపొద్దు నుంచి ఈశ్వర్ సార్ వస్తారు. ఈశ్వర్ సార్ చాలా స్ట్రిక్ట్. Navya, any problem? సార్ సమ్వన్ రిమూవ్ మీ సార్. రిమూవ్ చేశారు. నా మైక్ కూడా మ్యూట్ చేశారు ఇందాక చాలాసేపు. Yeah, give me a second of time, Mama. Just to... ఓకే, నువ్వు స్క్రీన్ షేర్ చేయడం ఆపేయమ్మా పోనీ. సుష్మిత విల్ కంటిన్యూ. ఇప్పుడు కూడా అలా జరిగింది మేడం. జరిగింది. మ్యామ్ స్క్రీన్ షేర్ చేసినప్పుడు కంట్రోల్ తీసుకుంటారు మ్యామ్ ఎవరైనా. అప్పుడు ఆపరేట్ చే అంటే స్క్రీన్ షేర్ చేశాక మిగతా వాళ్ళకి కంట్రోల్ యాక్సెస్ వస్తుంది అనమాట. సో అలా చేసి ఉండొచ్చు. మేబీ అంటారండి. ఎస్ మ్యామ్. మేబీ చూసుకోకుండా చేశారేమో. వి కాంట్ బ్లేమ్ ఎనీవన్ కదా. That's fine. Continue, Amma. ఓకే సార్. ఇందాక సుష్మిత, కెన్ యూ ప్లీజ్ షేర్ ద స్క్రీన్ వన్స్ మోర్? సారీ ఫర్ దిస్ ఇంటరప్షన్. సారీ గైస్, యాక్చువల్గా నేను సారీ చెప్తున్నాను. ఓకే, అయిపోయింది. కొంచెం సేపే ఉంది, 27 minutes ఉంది, అయిపోయింది. ఒకసారి చూడండి. ఎలీఫ్ ఎందుకు వాడతాము అనేది అర్థమైంది కదా. ఇఫ్ ఫస్ట్ కండిషన్ కనుక ట్రూ అయితే, అది కనుక ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఎలీఫ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇది అందరికి క్లారిటీ వచ్చిందా? ఇఫ్ ఎందుకు వాడతాము, ఎల్స్ ఎందుకు వాడతాము, ఎలీఫ్ అన్నది ఎందుకు వాడతామని? ప్లీజ్ రెస్పాండ్. ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్? ఎవరికైనా అర్థం కాలేదు అంటే వెంటనే ఐకాన్ చేసి, లేకపోతే చాట్ బాక్స్ లో మేడం ప్లీజ్ వన్స్ ఎక్స్ప్లెయిన్. మేడం ఎలీఫ్ చెప్పరా? ఓకే. ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఎందుకు వాడతాము? ఒక కండిషన్ చెక్ చేసినప్పుడు ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది, కాదు అనుకుంటే ఎల్స్ బ్లాక్ లో ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేయాలి. మంత్ డేస్ కానీ వీక్ డేస్ కానీ అలా రాసినప్పుడు మనం ఏం చెక్ చేస్తామంటే, మనం ఏం వాడతామంటే ఎలీఫ్ అనేది వాడతాం అనమాట. అర్థమైందండి? మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడం కోసం మనం ఎలీఫ్ అనే కీవర్డ్ ని వాడతాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ విఎఫ్ కూడా ఓపెన్ చేయమ్మా సుష్మిత. మనకి లాస్ట్ లో ఇవన్నీ కండిషన్స్ కూడా ఫాల్స్ అయిపోతే, ఒక నిమిషం, ఇవన్నీ కండిషన్స్ కూడా ఫాల్స్ అయిపోతే మనం ఎల్స్ బ్లాక్ లో ఏదైతే రాస్తామో అది వస్తుంది. ఒకసారి చూడండి, నేను చెప్తున్నాను. ఇఫ్ ఎల్స్ అనేది మల్టీ కండిషనల్ స్టేట్మెంట్. It checks the condition firstly. If the condition is true, then true block statements will be executed. Otherwise, another condition will check. If another condition is true, ఆ condition కనుక true అయితే, then true block statements will be executed. Otherwise, it will check the other condition. Repeat the above process. మన above process ని రిపీట్ చేస్తూ ఉంటాము until end of all these conditions. ఈ కండిషన్స్ అన్ని చెక్ చేసి లాస్ట్ లో ఏ కండిషన్ కనుక ట్రూ అయితే అక్కడితో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ ఎనీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ ఇఫ్? మ్యామ్ డేస్, వీక్ డేస్. వీక్ డేస్. ఓకే, కెన్ యూ ప్రింట్ సుష్మిత? కెన్ యూ టేక్ ద వేరియబుల్ కాల్డ్ డే ఈక్వల్ టు t ఈక్వల్ టు
ఎస్ ఎంటర్ నేమ్ ఆఫ్ ద డే. నెక్స్ట్ ఇఫ్ రాసి స్పేస్ ఇచ్చి పెరాన్సిస్ ఓపెన్ చేసి ఇఫ్ డి ఈక్వల్ టు 1 అయితే కనుక, అండ్ ప్లీజ్ గాయస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ కండిషన్ రాసేటప్పుడైనా మనము కాలన్ అనేది ఇవ్వాలి. ఈక్వల్ టు 1 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? రాస్తున్నాం సుష్మిత ప్రోగ్రామ్ ఆర్ రాస్తున్నా. ఇవాళ మీకు 3 అసైన్మెంట్స్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడే చెప్తున్నాను, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. రేపు పొద్దున్న ఇవి ఎవరైతే నాకు ఫొటోస్ పెట్టండి అమ్మా గ్రూప్ లో, ప్రతి ఒక్కరు ఎవరైతే రాశారు ఇక్కడ ఉన్న క్లాస్ లో నన్ను దీపక్ సార్ని తీసేసి 16 మంది ఫోటోలు నాకు రావాలి. ఈ 16 మంది నాకు చెప్పాలి మేము చేసాము. ప్రింట్ ఏ డే D1 అయితే సండే, లేదంటే సండే. ఓకే, ఇది కాదు అనుకుంటే కిందకి రా, కిందకి ఎంటర్ నొక్కు, ముందుకి ఇఫ్ ఉన్న చోటకి రావాలి. ఇఫ్ ఉన్న చోట ఎల్ఇఫ్ అని రా, ELIF అని రాసి లోపల D ఈక్వల్ టు 2 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? మండే ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ కాలమ్ ప్రింట్ మండే. చూడండి స్పేసెస్ అనేది చాలా చాలా నెసరీ మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు. వై బికాస్ విల్ గెట్ ద ఇండెంటేషన్ ఎర్రర్, వై బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ కర్లీ బ్రేసెస్. మండే ఒక 4 days చాలా ఎక్కువ రాయొద్దు. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి అసైన్మెంట్ కి ఏంటంటే ఏమైంది సుష్మిత, ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి టు ప్రింట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. సెకండ్ వన్ ప్రోగ్రామ్ వచ్చేసి టు ప్రింట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగటివ్. అండ్ రైట్ అ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 second ఏమవ్వాలి మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ మీద. Can anyone give me a suggestion what's the next program? నాకు 3 programs అసైన్మెంట్ చేసి చూపియాలి ఖచ్చితంగా. ఆ ఫోటోలు పెట్టండి గ్రూప్ లో. బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేయండి. మూడోది బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ చేయండి. 3 నెంబర్స్ వద్దు, నేను మీకు లాజికల్ అండ్ ఆర్ ఇప్పుడు చెప్తాను. అది ఆ ప్రోగ్రామ్ కూడా బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఇప్పుడు చెప్తాను. మీరు ఏం చేస్తారంటే బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్, మళ్ళీ నేమో ఈవెన్ ఆర్ ఆడ్, మళ్ళీ నేమో పాజిటివ్ ఆర్ నెగిటివ్. నేను చాట్ బాక్స్ లో పెడుతున్నానండి, ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకొని మర్చిపోతారేమో. సుష్మిత, ఆర్ యూ రైటింగ్ ద ప్రోగ్రామ్? ఎంటర్ నొక్కు. ఎలిఫ్ రాసి D ఈక్వల్ టు 3 అని పెట్టి ట్యూస్డే అని చెప్పి మళ్ళీ తర్వాత ఎల్స్ రాసి నోడే అని పెట్టే 4th కండిషన్. ప్రింట్ ట్యూస్డే. అలా మనం 7 దాకా ఇచ్చుకుంటామండి. ఇప్పుడు రా, ఎంటర్ నొక్కి ఎల్స్ అని చెప్పి ఎల్స్ ప్రింట్ నోడే అని పెట్టాము. ఇప్పుడు ఏమిస్తామంటే ఎంటర్ నేమ్ ఆఫ్ ద డే కాదమ్మా, ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ద డే. ఆర్ ఎవరు పెట్టారండి, మేఘనా భవాని హాస్ రిటన్ ద ప్రోగ్రామ్. ఓకే, వెల్ డన్ మేఘనా భవాని, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ రాసి పెట్టినందుకు. ఓకే సుష్మిత, ఇప్పుడు వేరే అవుట్పుట్, వేరే ఇన్పుట్
పర్లేదు పర్లేదు. దట్స్ ఓకే. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ది డే ఏదో పెట్టచ్చు. రన్ అమ్మా. సేవ్ చేసి రన్ చే. ఇవి 4 2 1 ఏదో ఒక నెంబర్ చూద్దాం. 3 ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేసిద్దంటే మన వాల్యూ 3 ఇచ్చాం. ఫస్ట్ ఎక్కడికి వచ్చింది? ఫస్ట్ కండిషన్ ఏముందండి? ఇఫ్ ఉంది. ఇఫ్ దగ్గరికి వెళ్ళి 3 ఈక్వల్ టు 1. 1 సెకండ్ గైస్. ఫస్ట్ ఏం చేసిద్దంటే డి దగ్గరికి వచ్చి ఇఫ్ 3 ఈక్వల్ టు 1 అయితే సండే ప్రింట్ అవుతుంది. కానీ మనకి 3 ఈక్వల్ టు 1 కాదు కాబట్టి ఎల్ఎఫ్ లోకి వచ్చింది. నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్ళింది. అప్పుడు ఏమైంది? డి దగ్గర ఎంత ఉందండి? ఇప్పుడు 3 ఉంది. 3 ఈక్వల్ టు 2 కాదు. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఏం ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎల్ఎఫ్ ఇచ్చేసింది. తర్వాత ఏంటండి? ఇఫ్ డి అంటే మనం 3 తీసుకున్నాం డి దగ్గర. 3 ఈక్వల్ టు 3 అవును రైటే కదా. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ట్యూస్డే అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఒకసారి మళ్ళీ రన్ చేసి 5 అని ఇవ్వమ్మా. నో డే అని ప్రింట్ అవుతుంది మ్యామ్. దట్స్ ఫైన్. కదా. ఇప్పుడు చూడండి మనం 5 ఈక్వల్ టు 1 కాదు, 5 ఈక్వల్ టు 2 కాదు, 5 ఈక్వల్ టు 3 కాదు. ఈ 3 కండిషన్స్ కూడా ఫాల్సే. అంటే ఏం ప్రింట్ అవ్వాలి? డిఫాల్ట్ కండిషన్ ఏముంది? ఎల్స్. ఏం ప్రింట్ అవ్వాలి? నో డే అది కాదు అని ప్రింట్ అవ్వాలి. ఇది అర్థమైందండి అందరికీ? సరే చెప్పండి. Yes, 6 ma'am. of 3 నెంబర్స్ Yes, ma'am. చెప్తున్నా. Yes, ma'am. థ్యాంక్ యూ. ఓకే ఓకే సుష్మిత, కెన్ యూ స్టాప్ స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసేసి ఎవరైనా స్క్రీన్ షేర్ ఆన్ చేస్తారా? వీ హ్యావ్ 15 minutes. ఒక 2 ప్రోగ్రామ్స్ చెప్పుకుని ఆపేసుకుందాం. రెండు ఇస్తున్నాను అసైన్మెంట్స్. 3 ఏమన్నా చెప్పండి. 3, ma'am. ఓకే ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారా? ప్లీజ్ రెస్పాండ్. 3rd అసైన్మెంట్ ఇస్తానమ్మా, కంగారు పడకండి. మిగిలిన భవాని, కెన్ షేర్ ద స్క్రీన్. మోహిత్ కుమార్ కి లేదంట. వరలక్ష్మి, కెన్ యూ షేర్ ద స్క్రీన్ అమ్మా ప్లీజ్? వీ హ్యావ్ 15 minutes more. Yes, madam, I'll share the screen. Okay, thank you so much, Varalakshmi. Please share the screen and open VS Code and write a program of biggest of 2 numbers. Ma'am, did you get the screen? No, Varalakshmi, no till now. మీరు ఎంటైర్ స్క్రీన్ అన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ట్యాప్ చేయండి. యువతలో ఒకటి ఉండిద్ది, దాని మీద ట్యాప్ చేసి అప్పుడు షేర్ చేయండి. అప్పుడు షేర్ Okay. Okay. షేర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ ఒక్కరిది తెల్లగా ఉంది. వాట్ ఆర్ యూ స్టడింగ్ అమ్మా వరలక్ష్మి? మీరు ఏం చదువుతున్నారండి? BCA, madam, 3rd BCA. ఏడీసీఏనా? ఆదిత్య డిగ్రీ కాలేజేనా? Aditya Degree College. అదే ఏ అంటే చాలా ఊర్లు ఉన్నాయి కదా ఆదిత్యకి. తాడేపల్లి కూడా మా. ఓకే, ఇక్కడ చాలా మంది ఆదిత్య వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే, సారీ ఫర్ దిస్ ఇంటరప్షన్. ఓకే, ఓపెన్ ద విఎస్ కోడ్. ఒక 2 వాల్యూస్ ఇన్పుట్ గా తీసుకుని బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రింట్ వచ్చా చెప్పనా? ఆల్రెడీ చేస్తున్నా తను, ఎందుకు అనిపిస్తుంది?
ఒక వాల్యూ తీసుకున్నాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్. వరలక్ష్మి కొంచెం జూమ్ చేయవా? ఏం కనబట్లేదు. జూమ్ అంటే చేయమ్మా వరలక్ష్మి. కనిపిస్తుంది. ఓకే. Madam, are you visible the code? సారీ గైస్, రాసావమ్మా? ఒకసారి చూడండి, అక్కడ మనం 2 వాల్యూస్ ని ఇన్పుట్ కింద తీసుకున్నాము. కానీ అక్కడ మనం ఏం అడిగామంటే, నేను ఏం అడిగానంటే రెండిట్లో ఏది పెద్దది అని ప్రూవ్ చేయమని అడిగాను. అంటే అప్పుడు ఏం చేస్తామండి? ఎవరో ఫోటో పెట్టారండి. మేఘనా భవాని. ఓకే, గుడ్. వెళ్ళండి మేఘనా భవాని. ఇప్పుడు చూడండి, అందులో ఏది పెద్దది అని ఎలా కంపేర్ చేస్తామండి? గ్రేటర్ దెన్ కానీ లెస్ దెన్ కానీ సింబల్ యూస్ చేసి చేస్తాం. పెద్దది అంటే గ్రేటర్ దెన్. ఏ వాల్యూ బి వాల్యూ నేను ఏదో ఒకటి తీసుకుంటా, అది మన ఇష్టం. ఒకవేళ ఆ ఏ అనేది బి కంటే పెద్దది అయితే ఏ అని ప్రింట్ అవుతుంది. అలా కాదు, బి బి అనేది అలా కాకపోతే బి అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే 3 వాల్యూస్ తీసుకోమా, బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ చేద్దాం. 3 వాల్యూస్ తీసుకోవాలి లక్ష్మి. వరలక్ష్మి, ప్లీజ్ రెస్పాండ్. Madam, can you guide for 3 numbers? ఓకే. ఐ విల్ గైడ్. పర్లేదు ఏం కాదు. ఓపెన్ చేయి, ప్లేస్ కూడా ఓపెన్ చేయి. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి రాసి అక్కడ బి కింద సి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని పెట్టి ఎంటర్ ద థర్డ్ నెంబర్ అని తీసుకో సి దగ్గర. ఇదే లాస్ట్ ప్రోగ్రామ్, అయిపోయింది. ఎండ్ చేసేస్తాను ఇక్కడతో మీటింగ్, ఇంకా చెప్పనులేండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకటి నువ్వేం టైప్ చెప్పు, నేను చెప్తాను. ఐ వాంట్ సమ్మన్ టు ఆన్సర్ ఇన్ ద మీటింగ్. ఇప్పుడు ఒక వాల్యూ అనేది ఇద్దరికంటే అంటే మూడిట్లో ఏది పెద్దది అని ఎలా చెప్తామండి? ఇప్పుడు 3 నెంబర్లు తీసుకున్నాను, ఆ మూడిట్లో ఏది పెద్దది అని ఎలా చెప్తాము? కెన్ ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్? లోక్నాథ్, యు ఆర్ నాట్ రెస్పాండింగ్. కెన్ యూ రెస్పాండ్? ఆర్ మోహిత్ ఆర్ శ్రీను, ముగ్గురు అబ్బాయిలు అనుకుంటా. ప్లీజ్ రెస్పాండ్. ఫస్ట్ 2 కంపేర్ చేస్తాం మేడం. తర్వాత 2 కంపేర్ చేస్తాం మేడం. అంటే ఫస్ట్ 2లో ఏది పెద్ద అయితే దాన్ని ఇంకో నెంబర్ తో అలాగా. అంటే ఇప్పుడు మూడిట్లో ఏది పెద్దది అంటే ఒకటి రెండిటికంటే పెద్దదై ఉండాలి, అంతేనా?
అంటే ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి అనే కండిషన్ తీసుకుంటాం మేడం. తర్వాత అక్కడ రిజల్ట్ ఏది వస్తే దాన్ని సితో కంపేర్ చేస్తాం మేడం. అలా పెద్దదని తెలుస్తుంది. ఓకే ఓకే, నువ్వు చెప్పింది రైట్. నేను ఇప్పుడు మీకు ఎలా చెప్పబోతున్నానంటే ఈ ప్రోగ్రామ్ లాజికల్ ఆపరేటర్స్ వాడి చెప్పబోతున్నాను. కెన్ ఎనీవన్ సే వాట్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్? కెన్ ఎనీవన్ నేమ్ దెమ్? నేను మొన్నే చెప్పాను అనుకుంటా. నిన్నే చెప్తా లాజికల్. నాట్ అండ్ అండ్ ఆర్. ఆర్ గుడ్ 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 గుడ్. యు ఆర్ మై And బెస్ట్ or స్టూడెంట్. not. ఓకే ఓకే ఓకే, మంచి వాళ్ళు మీరు అందరూ బాగా చదివేశారు. అండ్ ఆర్ నాట్ అంటే ఏంటి? అండ్ దేనికి వాడతాను చెప్పాను? రెండు స్టేట్మెంట్స్ కూడా ట్రూ అయితేనే ట్రూ అవుతుంది అని చెప్పాను. ఆర్ అని వాడతాను, రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా మనకి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను 3 వాల్యూస్ తీసుకుంటున్నాను. 3 వాల్యూస్ లో మనకి ఏది పెద్దది అని ఎలా చెప్తామండి? ఒకటి రెండింటికంటే పెద్దదై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిసి తీసుకున్నాం. ఏ ఎలా పెద్దది అవుతుంది? ఏ బి కంటే పెద్దది అవ్వాలి. దాంతో పాటు అండ్ ఏ దేనికంటే పెద్దది అవ్వాలి? సి కంటే పెద్దది అవ్వాలి. అంటే ఇప్పుడు అక్కడ నువ్వు ఏం రాయాలమ్మా? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఆ కాలం తీసేసి అండ్ రాయి. ఏ అండి అని రాయి. మనం చెప్పాను ఆల్రెడీ పైథాన్ లో మనం ఏ అండి అని వాడతామని. ఏ దేనికంటే పెద్దదై ఉండాలండి? సి కంటే కూడా పెద్దదై ఉండాలి. అంటే ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి. అంటే రెండింటిని ఒకేసారి చెక్ చేస్తున్నాం. ఏ బి కంటే పెద్దదై ఉండాలి, దాంతో పాటు ఏ సి కంటే కూడా పెద్దదైతేనే ఏ అనేది బి అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎలిఫ్ వాడతాం కదండి. ఇప్పుడు బి అనేది పెద్దదై ఉంది అనుకోండి, అప్పుడేమొచ్చింది? ఎవరైనా చెప్పండి. ఇప్పుడు నాకు ఏ కాదు. బి గ్రేటర్ దెన్ ఏ, బి గ్రేటర్ దెన్ సి. రైట్, గుడ్. బి గ్రేటర్ దెన్ ఏ అయి ఉండాలి అండ్ బి గ్రేటర్ దెన్ సి అయి ఉండాలి. అప్పుడు ఎల్స్ తీసేసమ్మా. ఎల్స్ తీసేసి ఎలీఫ్ అని రాసి ఏ గ్రేటర్ దెన్ అదే బి గ్రేటర్ దెన్ ఏ స్పేస్ ఇచ్చి బి గ్రేటర్ దెన్ ఏ అండ్ బి గ్రేటర్ దెన్ సి. కావ్య అర్థమవుతుందమ్మా? నిన్న క్లాస్ లో లేనన్ను ఆర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ వన్స్? లేదు మ్యామ్, అర్థమవుతుంది మ్యామ్. ఏం డౌట్ ఉన్నా సరే ఇప్పుడు మైక్ ఆన్ చేసినట్టు అడగండి వెంటనే. సరే I want responses from Renuka, Maunika also. Please, Monica, can you turn on the mic? అర్థమైందా? సరే, నెక్స్ట్. ఇప్పుడు ఏంటి? ఈ రెండు కాకపోతే ఏ కాదు బి కాదు, ఏ పెద్దది కాదు బి పెద్దది కాదు అంటే ఏం రాయాలండి? అంటే ఎల్స్. ఈ రెండు కాదు కాబట్టి ఓకే మౌనిక, థ్యాంక్ యూ సో మచ్. ఈ రెండు కాకపోతే ఏం ప్రింట్ అవ్వాలండి? బిగ్ సి అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు ప్రింట్ బిగ్ అనే బిగ్ కింద రాయమ్మా. కింద అక్కడ కాదు, ఎల్స్ రాయ్. ఎల్స్ కూడా ఇక్కడ పెట్టు, ఎలీఫ్ కింద పెట్టు. ఎల్స్ రాయ్. ఎల్స్ కొటే అదే కాలం ప్రింట్ తీసుకు. అంటే మనం రెండు కండిషన్స్ చెక్ చేయాలి. రెండు ఒకేసారి ట్రూ అవ్వాలి అనుకుంటే అండ్ వాడతాము. రెండిట్లో ఏది ట్రూ అయినా పర్లేదు అంటే రన్ చేయ. మీకు నచ్చిన 3 వాల్యూస్ ఆల్రెడీ 755 అయిపోయింది మేడం. మౌనిక, స్క్రీన్ కనిపించట్లా. కనిపించట్లేదా? కనిపించట్లేదు. అందరికి కనిపిస్తుందా అండి? ఎస్ మ్యామ్. కనిపిస్తుంది మ్యామ్. మేబీ మౌనిక మీకు నెట్వర్క్ ఇష్యూ ఉండిద్ది. అయిపోయిందండి ప్రోగ్రామ్, ఏం లేదు. కనిపిస్తుందా ఇప్పుడు? ఓకే. ఓకే. ఏమైనా 3 వాల్యూస్ ఇవ్వమ్మా వరలక్ష్మి. నైన్ ఇచ్చో, 5 ఇచ్చో, 8 ఇచ్చో. ఈ మూడిట్లో ఏది పెద్దది? 9. ఇప్పుడు ఏం ప్రింట్ అయితే? ఏ ఇస్ బిగ్. అర్థమైందండి ప్రోగ్రామ్ అందరికి?
Yes, ma'am. Okay, I want very so many thumbs ups. చాలా thumbs up కావాలి మ్యామ్. ఇఫ్ యూ డోంట్ మ్యామ్ అండ్ ఆపరేటర్ అన్నాం. నో అంటే పైథాన్ యాక్సెప్ట్ చేసిద్ది. ఒకసారి అండ్ కూడా ఇవ్వమ్మా. మనం రాయించండి అండ్ సింబల్ కూడా, కానీ డిఫాల్ట్ గా మనం తీసుకుంటామంటే ఏఎండి అనే తీసుకుంటాము. ఇట్స్ గుడ్ డౌట్ శ్రీనివాస్. అక్కడ అండ్ సింబల్ ఇవ్వమ్మా, 2 అండ్లు ఇవి. రన్ చే. ఇప్పుడు p వాల్యూ చూడండి, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ అని తీసుకుంది. కొన్ని కంపైలర్స్ తీసుకుంటాయి శ్రీనివాస్ యాక్చువల్ గా అవి మనము, కానీ విఎస్ కోడ్ తీసుకోవట్లేదు. నువ్వు ఆన్లైన్ కంపైలర్ లో ట్రై చేయి, ఒకసారి తీసుకోకపోతే నన్ను అడుగు. వీ హ్యావ్ టు రైట్ ఏఎండి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. శ్రీనివాస్ బైసెట్ ఈస్ టైపింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి ఫర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈరోజు స్క్రీన్ షేర్ చేశారో నవ్యశ్రీ, హరిణి, సుష్మిత అండ్ నవ్ వరలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున్న నుంచి వీళ్ళు నలుగురు కాకుండా ఐ వాంట్ అదర్స్ టు షేర్ దేర్ స్క్రీన్. ఓకేనా? క్లాస్ ఎలా ఉంది? 3 minutes ఉంది, ఎండ్ చేసేస్తాను నేటికి. క్లాస్ ఎలా ఉంది ఈరోజు? జాహ్నవికి నచ్చిందంట. నవ్యశ్రీ, మేఘన, ప్రియా నాళ్ళకి హార్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. మేఘనకు నచ్చిందంట. నవ్యశ్రీ ప్లీజ్ రెస్పాండ్. నచ్చలేదా క్లాస్? మ్యామ్ అసైన్మెంట్స్ ఇచ్చారు. ఇచ్చానమ్మా. ఓకే, 3rd అసైన్మెంట్ ఇస్తాను కదా. ఓకే, సారీ ఇస్తాను. 3rd అసైన్మెంట్ ఇస్తాను మీకు. చిన్నవి ఏమన్నా పెద్ద ఇస్తాను. ఓకే, నేను 3rd అసైన్మెంట్ ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను 3rd అసైన్మెంట్ ఇప్పుడు చెప్పింది. యూ హ్యావ్ టు టేక్ 3 ఇన్పుట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ subject 1, subject 2, subject 3. ఈ 3 అప్పుడు మన స్టూడెంట్ పాస్ ఆ ఫెయిల్ అని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఈ 3 పాస్ అయితేనే, పాస్ అంటే 35 మార్క్స్. ఈ 3 పాస్ అయితేనే వీ హ్యావ్ టు ప్రింట్ పాస్. ఈ 3లో ఏది ఫెయిల్ అయినా యూ హ్యావ్ టు ప్రింట్ ఫెయిల్. అర్థమైందండి? నేను చెప్పింది అర్థమైందా? ఈవెన్ ఆర్ ఆడ్ ఎవరైనా చేస్తారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ కూడా ఎవరైనా చేస్తారు. యూ హ్యావ్ టు థింక్. మీరు అనలైజ్ చేసి ఎందుకు ఎలాగని మీకు తెలియాలి. మూడు సబ్జెక్ట్స్ తీసుకుంటారు ఇన్పుట్ వాల్యూస్ కింద. 3 కనుక పాస్ అయితేనే ఆ సబ్జెక్ట్ అబ్బాయి సబ్జెక్ట్ పాస్ అయ్యేటట్టు. 3లో ఏదో ఒకటి ఫెయిల్ అయిపోయినట్టే. ఇది అర్థమైతే నేను అనుకుంటున్నాను. ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే రాకపోతే నేను టుమారో క్లాస్ లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ట్రై చే. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్? ఓకే మేఘనా, మనం 3 ఇన్పుట్ వాల్యూస్ తీసుకుంటాము. ఓకే రేణుక, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే మనం ఏం తీసుకుంటామంటే ఐ వాంట్ యూ టు ప్రింట్ వెదర్ ద స్టూడెంట్ ఈస్ పాస్ ఆర్ ఫెయిల్ బై కన్సిడరింగ్ ఏ 3 సబ్జెక్ట్స్ S1, S2, S3. మీరు ఏం చేయాలంటే ఆ 3 సబ్జెక్టులు కూడా 35 గ్రేటర్ ఉంటేనే కనుక మార్క్స్ ఆ అబ్బాయి పాస్ అని ప్రింట్ చేయాలి, లేదంటే ఫెయిల్ అని ప్రింట్ చేయాలి. అర్థమైందా? ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ కండిషన్ హియర్. నేను ఏం చెప్పను, ఒకటే చెప్తున్నాను. ఆ 3 సబ్జెక్టులు కూడా 35 ఉండాలి. 35 కంటే ఎక్కువ ఉండాలి, 35కి ఈక్వల్ అవ్వచ్చు. శ్రీనివాస్ ఇస్ టైపింగ్. ఇట్స్ ఆల్రెడీ 8 o'clock guys. మ్యామ్ చెప్పండి. ఇప్పుడు ఇందాక మనం బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటున్నాం కదా మ్యామ్, తీసుకో. ఎండ్ తీసుకున్నాను, ఆర్ తీసుకున్నాను మ్యామ్, కానీ నాట్ ఇస్తుంటే సింటాక్స్ ఎర్రర్ అంటుంది మ్యామ్. ఎక్కడ తీసుకున్నారండి? ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? ఓకే, మీరు అసైన్మెంట్ అర్థమైన వాళ్ళు యూ కెన్ లీవ్ అయిపోండి అమ్మా. హరిని ఒక్కటి చూడు, నాట్ ఆపరేటర్ ఎందుకు వాడతాము అంటే మన ఇచ్చిన అవుట్పుట్ కి మనం నాట్ పెడితే మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఫాల్స్ అయితే దానికి ఫాల్స్ అయితే దానికి ఆపోజిట్ గా ప్రింట్ అవుతుంది. అర్థమైందా అమ్మా నేను చెప్పింది? ఒకసారి చెప్పరా? ఇప్పుడు నువ్వు అక్కడ ఏం చేస్తావు అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, నాట్ ఏ గ్రేటర్ దెన్ సి తీసేసి అక్కడ అండబెట్టు, నాట్ తీసేసి. అన్ని చోట్ల కాదు, అన్ని చోట ఒక్క చోటే. సరే ఇఫ్ కండిషన్ దగ్గర ఓకే ఇఫ్ నాట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి పెట్టు. ఇఫ్ పారాంథసిస్ ఉంది కదా, ఫస్ట్ ఇఫ్ అమ్మ, ఎలిఫ్ కాదు, ఫస్ట్ ఇఫ్. అక్కడ నాట్ పెట్టు. ముందు పారాంథసిస్ ముందు, ఇఫ్ తర్వాత నాట్ పెట్టు.
పెరాంథసిస్ దానికి అటాచ్ చేయి. ఇప్పుడు రన్ చే ప్రోగ్రామ్ చెప్తాను. ఓకే, మీకు ఎవరికైనా ఏం డౌట్స్ లేకపోతే యూ కెన్ లీవ్. దీపక్ సార్ నేను మెసేజ్ చేస్తాను. రన్ చేసి వాల్యూస్ తీసుకో, పెద్ద వాల్యూ తీసుకో ఏకి. రన్ చే. ఏమొచ్చింది? ఒకసారి చూ. యాక్చువల్ గా మనకి 32 అనేది ఆన్సర్. అవునా? కానీ నేను అక్కడ ఏం పెట్టాను? నాట్ పెట్టాను. నాట్ ఎందుకు పెట్టాను? నాకు వచ్చిన ఆన్సర్ ని దానికి రాంగ్ గా ప్రింట్, ఫాల్స్ గా ప్రింట్ చేయాలి, రివర్స్ ప్రింట్ చేయాలి. అంటే ఏంటి? ఆ కండిషన్ కాదు, ఇల్లు 2 కూడా కాదు. ఏం ప్రింట్ అయింది? అందుకే కింద వచ్చిన ప్రింట్ అయింది. అర్థమైందా? కాదు ఇది కాదు. అర్థమైందా? అంటే నాట్ ముందు చెప్పండి. ఒక కండిషన్ కి ఫాల్స్ కానీ దానికి ఆపోజిట్ గా ప్రింట్ అవడం కోసం మనం నాట్ అనేది పెడతాం అన్నమాట. అర్థమైంది మ్యామ్. అంటే అది ఎక్కడ వాడాలన్నది అర్థం కాలేదు. నాట్ అంటే ఏంటో అర్థమైంది, అది ఎక్కడ పెట్టి వాడాలన్నది డౌట్ వచ్చింది. ఇప్పుడు అర్థమైందండి? ఓకే ఓకే, వెల్ డన్. నేను చెప్పిందే కాకుండా ఎక్స్ట్రా కూడా ట్రై చేద్దాం. ఓకే గైస్, యూ కెన్ లీవ్ ఫ్రమ్ దట్స్ ఓకే, కెన్ లీవ్ ఫ్రమ్ ద మీటింగ్. నేను కూడా లీవ్ అయిపోతున్నాను. హలో నవ్య. హలో సార్ చెప్పండి సార్. అయిపోయిందమ్మా? అయిపోయింది సార్, అందుకే మీకు కాల్ చేశాను. మీరు స్టాప్ రికార్డింగ్. ఎస్ సార్. సార్ కొంతమందికి ల్యాప్టాప్స్ లేవంట సార్.